Today topic is acceleration. So in previous session we will discuss about the average velocity, average speed and instantaneous velocity. So what is average velocity? ఇక్కడ మనం average velocity ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే then the position is changing. ఎప్పుడైతే మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటుంది along with the time. టైం తో పాటు ఒక ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క పొజిషన్ చేంజ్ చేసుకుంటుంది అన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం వెలాసిటీ అంటున్నాం. సో ఆ వెలాసిటీ అనేది మనం హౌ మచ్ ఫాస్ట్ ఇట్ ఈస్ మూవింగ్, ఎంత ఫాస్ట్ గా ఆబ్జెక్ట్ అనేది మనకు మూవ్ అవుతుంది అనేది డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది అనేదాన్ని మనం ఒక యావరేజ్ వెలాసిటీని బేస్ చేసుకుని మనం డిఫైన్ చేస్తున్నాం. సో నౌ వెన్ ద వెలాసిటీ ఈజ్ ఆల్సో చేంజింగ్, ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు మూవ్ అవుతూ ఉందో ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది మనకు వెలాసిటీ కూడా పర్టికులర్ ప్లేసెస్ నుంచి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వెళ్తున్నప్పుడు దానికి వెలాసిటీ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది లేదా డిక్రీజ్ అవుతుంది. సో వాట్ ఈస్ దట్ వన్, ఆ చేంజ్ అనేది మనకు ఎలా జరుగుతుంది, దట్ మీన్స్ వాట్ ఈస్ ద చేంజ్ హ్యాపెన్ ఇన్ ద వెలాసిటీ, వెలాసిటీ ఉన్నటువంటి చేంజ్ అనేది మనకు ఎలా డిపెండ్ అవుతుంది, ఎలా బేస్ చేసుకొని అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ టూ సిచ్యువేషన్స్. వన్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ displacement or next one is time. That means the change of velocity ఏదైతే ఉందో ఆ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మెయిన్ గా వచ్చేసి ఎయిదర్ డిస్ప్లేస్మెంట్ పైన కానీ లేదంటే టైం పైన కానీ డిపెండ్ అవుతుంది. సో విచ్ వన్ ఈస్ కమింగ్ అండర్ యాక్సిలరేషన్, ఈ యొక్క యాక్సిలరేషన్ మనకు దేని డిపెండ్ చేస్తుంది అంటే ద చేంజ్ ఆఫ్ వెలాసిటీ, ఈ యొక్క వెలాసిటీ ఏదైతే ఉందో ఆ వెలాసిటీ అనేది మనకు ఎలా చేంజ్ అవుతుంది దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం యాక్సిలరేషన్ తో డిఫైన్ చేస్తున్నాం. సో ఈ యాక్సిలరేషన్ మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మెయిన్ గా వచ్చేసి ఎయిదర్ డిస్ప్లేస్మెంట్ ఆర్ టైం. సో దేనిపైన డిపెండ్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ పైన డిపెండ్ అవుతుందా లేదా టైం పైన డిపెండ్ అవుతుందా. సో దిస్ వన్ ఇది డిఫైన్ చేయడానికి మనకు వచ్చేసి ఫస్ట్ గెలీలియో అనే సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు అంటే సమ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేసిండు. ఫస్ట్ వెన్ హీ ఈస్ టేకింగ్ ఏ ఫ్రీ ఫాలింగ్ బాడీ, సో దట్ మీన్స్ ఫ్రమ్ ఎ సెర్టైన్ డిస్టెన్స్ హీ ఈస్ థ్రోయింగ్ టూ ఆబ్జెక్ట్స్ వచ్చేసి ఫ్రీ ఫాలింగ్ గా ట్రావెల్ చేస్తున్నాడు. దట్ మీన్స్ వెన్ హీ ఈస్ అబ్జర్వింగ్ ద వెలాసిటీస్, ఈ యొక్క వెలాసిటీ అనేది చేంజ్ అని ఐడెంటిఫై చేయాలనుకున్నాడు కాబట్టి సో పర్టికులర్ టైం దట్ మీన్స్ ఎట్ ఏ సర్టన్ హాఫ్ డిస్టెన్స్, దట్ మీన్స్ ద టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ నుంచి వచ్చేసి ఏ పాయింట్ నుంచి అయితే ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేస్తున్నాడో వదిలేస్తున్నాడో ఆబ్జెక్ట్ వచ్చేసి ఎక్స్ డిస్టెన్స్ లో ఉందనుకుంటే దట్ మీన్స్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ దగ్గర హీ కెన్ ఫైండ్ ద వెలాసిటీస్ ఆఫ్ టూ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఈ యొక్క వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమైంది అంటే దట్ మీన్స్ x/2 దోస్ వెలాసిటీస్ విల్ బి డిఫరెంట్. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి v1 వెలాసిటీ ఉంటే సెకండ్ ఆబ్జెక్ట్ వచ్చేసి v2 వెలాసిటీ అనేది ఫామ్ అయింది. దట్స్ వై వెన్ హీ ఈస్ థ్రోయింగ్ ద ఫ్రీ ఫాలింగ్ బాడీస్, ఎప్పుడైతే ఫ్రీ ఫాలింగ్ బాడీస్ ని ఒక సర్టెన్ హైట్ నుంచి మనకు వదిలేస్తున్నాడో ఆ వదిలేసినట్టు వాటి యొక్క వెలాసిటీ అనేది ఏమవుతుంది మనకు సేమ్ డిఫరెంట్ హైట్స్ సేమ్ హైట్ దగ్గర వెలాసిటీ అనేది మనకు డిఫరెంట్ గా ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకుని ఈయన ఏం కన్క్లూడ్ చేస్తున్నాడు అంటే ఈ యొక్క యాక్సిలరేషన్ అనేది మనకు డిస్ప్లేస్మెంట్ పైన మనకు అవైలబుల్ అనేది ఉండదు. దట్ మీన్స్ ఇట్ ఈస్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద డిస్ప్లేస్మెంట్ పైన డిపెండ్ అవ్వట్లేదు యాక్సిలరేషన్ అనేది. సో డిస్ప్లేస్మెంట్ పైన డిపెండ్ అవ్వట్లేదు అంటే దేనిపైన డిపెండ్ అవుతుంది, ఓన్లీ ఆన్ ద టైం. సో టైం పైన మాత్రమే ఇట్ ఈస్ డిపెండెడ్. దట్స్ వై హీ కెన్ కన్క్లూడెడ్ దట్ మీన్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ యాక్సిలరేషన్. ఈ యొక్క టైం తో పాటు దాని యొక్క వెలాసిటీ అనేది మనకి ఏదైతే చేంజ్ అవుతుందో దాని యొక్క రేట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాడు యాక్సిలరేషన్ అంటున్నాడు. దట్ మీన్స్ హియర్ ద యాక్సిలరేషన్ ఈస్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద వెలాసిటీ అండ్ టైం పైన మరియు వెలాసిటీ పైన డిపెండ్ అవుతుంది. అండ్ హీ డన్ ద ఎక్స్పెరిమెంట్, ఈయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ అంటే ఫ్రీ ఫాలింగ్ బాడీ తీసుకున్నప్పుడు ఆఫ్టర్ టైం ఇంటర్వెల్, ఏదైనా సరే ఒక టైం ఇంటర్వెల్ తర్వాత దట్ మీన్స్ ద టోటల్ టైం రిక్వైర్డ్ టు ట్రావెల్ ఒక ఆబ్జెక్ట్ నుంచి మొత్తం ఒక గ్రౌండ్ కి రీచ్ అవ్వడానికి t టైం తీసుకున్నట్లయితే వెన్ హీ ఈస్ ఫైండింగ్ ద వెలాసిటీస్ ఎట్ t/2 హాఫ్ ఆఫ్ ది టైం దగ్గర ఈయన ఈ యొక్క వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పటికీ వాట్ ఈస్ ద మాస్ ఎగ్జిస్టెడ్, దానికి ఎటువంటి మాస్ ఉన్నప్పటికీ కూడా దట్ మీన్స్ ఎయిదర్ m1 మాస్ ఆర్ m2 మాస్. సో ఎట్ t/2 టైం ఈ యొక్క హాఫ్ ఆఫ్ ది టైం దగ్గర వచ్చేసి వాటి యొక్క వెలాసిటీస్ అనేవి సేమ్ గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ బోత్ ఆర్ మూవింగ్ విత్ ద సేమ్ వెలాసిటీస్. దట్స్ వై he concluded that the acceleration is mainly depends on the time తో బేస్ చేసుకుని ఈ యొక్క వెలాసిటీ అనేది ఏదైతే చేంజ్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం యాక్సిలరేషన్ అంటున్నాం. దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈస్ ద యావరేజ్ యాక్సిలరేషన్. ఈ యొక్క యావరేజ్ యాక్సిలరేషన్ ఓవర్ ద టైం, ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేసి యాక్సిలరేషన్ అనేది మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది, టైం పైన డిపెండ్ అవుతుంది. దట్స్ వై ద యావరేజ్ యాక్సిలరేషన్ ఓవర్ ద టైమ్ ఇంటర్వెల్ డిఫైన్డ్ యాజ్ ద చేంజ్ ఆఫ్ వెలాసిటీ, ఏదైతే వెలాసిటీ అనేది చేంజ్ అవుతుందో దట్ మీన్స్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర వచ్చేసి ఎంత వెలాసిటీ ఉంది అండ్ ఫైనల్ పాయింట్ దగ్గర వచ్చేసి ఎంత వెలాసిటీ ఉంది, ఆ యొక్క చేంజ్ ఆఫ్ వెలాసిటీ అనేది దేంతో డివైడ్ చేస్తున్నాం, టైం ఇంటర్వెల్ తో డివైడ్ చేస్తున్నాం. సో టైం ఇంటర్వెల్ తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకు యాక్సిలరేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో వీ కెన్ ఫైండ్ ద ఫార్ములా యాజ్ యావరేజ్ యాక్సిలరేషన్ a bar ఈక్వల్స్ టు చేంజ్ ఆఫ్ వెలాసిటీ దట్ మీన్స్ v2 మైనస్ v1 బై టైం ఇంటర్వెల్ t2 మైనస్ t1. సో వచ్చేసి ఈ యొక్క v1 v2 ఏంటంటే మనకు వెలాసిటీస్. దట్ మీన్స్ ఎట్ v2 అనేది ఏముంది ఒక ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఏ పాయింట్ దగ్గర t2 టైం దగ్గర ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ v2 అండ్ t1 దగ్గర వచ్చేసి వెలాసిటీ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ v1. దాంతో రిప్రజెంట్ చేసినప్పుడు ఫార్ములా ఈక్వల్స్ టు v2 మైనస్ v1 బై t2 మైనస్ t1. సో ఇక్కడ ఈ v2 మైనస్ v1 అంటే నథింగ్ బట్ చేంజ్ ఇన్ వెలాసిటీ, ఎంత చేంజ్ అవుతుంది దట్ మీన్స్ డెల్టా v.
and t2 minus t1 is change in time లో ఉన్నటువంటి time interval, that means delta t. So this is the formula for acceleration. So after that one, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. సో మనకు ఈ యొక్క యాక్సిలరేషన్ మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఫస్ట్ వన్ ఇస్ డిస్ప్లేస్మెంట్ యాజ్ వెల్ యాజ్ టైం తో డిపెండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ డిస్ప్లేస్మెంట్ తో డిపెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ వెలాసిటీ. ఇది వచ్చేసి మనకు వెలాసిటీ పైన డిపెండ్ అవుతుంది. వెలాసిటీ అనేది మనకు వెక్టార్ క్వాంటిటీ. సో వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి, దీని వచ్చేసి మనకు మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ ఉంటుంది. సో యాక్సిలరేషన్ కి వచ్చేసి కూడా ఏముంటుంది అంటే డైరెక్షన్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇన్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యాక్సిలరేటింగ్ బికాస్ ఐఎమ్ స్పీడింగ్ అప్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక పర్సన్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో హీఈస్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ హిస్ స్పీడ్. అంటే ఈ యొక్క స్పీడ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో మ్యాగ్నిట్యూడ్ అనేది చేంజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది మనకు వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. సో వెలాసిటీ చేంజ్ అవుతుంది కాబట్టి యాక్సిలరేషన్ కూడా మనకు చేంజ్ అవుతుంది. దట్స్ వై చేంజ్ ఇన్ వెలాసిటీ ఈస్ ఎగ్జిస్టెడ్, దెన్ యాక్సిలరేషన్ ఈస్ అవైలబుల్. నెక్స్ట్ వన్ ఈ సెకండ్ సిచ్యువేషన్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, ఐఎమ్ యాక్సిలరేటింగ్ బికాస్ ఐఎమ్ స్లోయింగ్ డౌన్. సో ఎప్పుడైతే ఇక్కడ పర్సన్ ఏమవుతున్నాడు స్పీడ్ అనేది దాన్ని డిక్రీజ్ చేస్తూ ఉన్నాడు. సో ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చేసి ఇంక్రీజ్ చేస్తున్నాడు, సెకండ్ సిచ్యువేషన్ లో వచ్చేసి డిక్రీజ్ చేస్తున్నాడు. సో ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఈ యొక్క స్పీడ్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతున్నప్పటికీ లేదా డిక్రీజ్ అవుతున్నప్పటికీ ఏమవుతుంది సమ్ చేంజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ చేంజ్ అనేది ఫామ్ అవుతుందో ఆటోమేటిక్ ఏముంది యాక్సిలరేషన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్ వన్. ఇక్కడ ఏమవుతుంది ఐఎమ్ యాక్సిలరేటింగ్ బికాస్ ఐఎమ్ చేంజింగ్ ద డైరెక్షన్. ఇక్కడ ఏమవుతుంది అంటే అనదర్ ఎగ్జాంపుల్, ఇక్కడ వచ్చేసి స్పీడ్ అనేది సేమ్ గా ఉంది బట్ ద డైరెక్షన్ అనేది ఏమవుతుంది చేంజ్ అవుతుంది. సో ఎప్పుడైతే డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుందో ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. సో వెలాసిటీలో చేంజ్ ఉందంటే ఆటోమేటిక్ ఏమవుతుంది యాక్సిలరేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ యాక్సిలరేషన్. సో ఎయిదర్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతున్నా లేదా స్పీడ్ డిక్రీజ్ అవుతున్నా లేదా దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతున్నా, ఈ మూడు కూడా మనకి దేనికి వస్తాయంటే యాక్సిలరేషన్ కి ఫైండ్ అవుట్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ యాక్సిలరేషన్. ఈ యొక్క ఎస్ఐ యూనిట్ ఆఫ్ యాక్సిలరేషన్ ఏంటి అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో హౌ కెన్ యూ ఫైండ్ దిస్ ఫార్ములా? ఈ ఫార్ములాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే దట్ మీన్స్ యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు వెలాసిటీ బై టైమ్. దట్ మీన్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈస్ నోన్ యాజ్ యాక్సిలరేషన్. సో ఇక్కడ వెలాసిటీ ఫార్ములా వెలాసిటీ యూనిట్స్ ఏం రాస్తున్నాం, మీటర్ పర్ సెకండ్, distance by time, and next one is by time కు వచ్చేసి సెకండ్. సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ విల్ బి ద యాక్సిలరేషన్ యొక్క యూనిట్స్. దట్స్ వై ఎస్ఐ యూనిట్ ఆఫ్ యాక్సిలరేషన్ ఇస్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ వన్ ఈస్ ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్. మనకు వచ్చేసి ఈ యొక్క వెలాసిటీకి టైం కి గ్రాఫ్ డ్రా చేసినట్లయితే ఇఫ్ ద వెలాసిటీ టైం గ్రాఫ్ విల్ బి రిప్రజెంటెడ్ లైక్ దిస్ కర్వ్. దట్ మీన్స్ లైక్ దిస్. ఇఫ్ యూ ఆర్ రిప్రజెంటింగ్ దిస్ వన్, దిస్ ఇస్ స్టార్టింగ్ వాల్యూ 0 and this one 1 2 3 like this 4 5 6 7 8 9 10 11 and 12. So like this, and after that one it will be decreasing like this. That means when the velocity is changing, ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ అనేది మనం y యాక్సిస్ పైన తీసుకుంటున్నాం and the time will be represented on x axis. సో ఈ టైం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఏమొస్తుంది, when it is changing the time ఎప్పుడైతే మనం చేంజ్ చేస్తున్నామో ఆటోమేటిక్ ఏమవుతుంది యొక్క వెలాసిటీ అనేది మనకు sometimes it will be increasing, sometimes it will be decreasing, and some situations it will be in constant position. That means when it is increasing, ఎప్పుడైతే మనకు ఆబ్జెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందో, సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మనకి ఏమవుతుంది యాక్సిలరేషన్ చేంజ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ యొక్క వెలాసిటీలో చేంజ్ అవుతుంది అంటే మనకి ఏమవుతుంది అక్కడ యాక్సిలరేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంది. దట్స్ వై that means acceleration is available. And next one is when coming to this one. So here if you are coming this one, here the velocity will be same. Velocity అనేది మనకు అక్కడ చేంజ్ అవ్వట్లేదు. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్. ఎప్పుడైతే మనకు వెలాసిటీలో చేంజ్ అవైలబుల్ గా లేదో అక్కడ ఏమవుతుంది మనకి యాక్సిలరేషన్ అనేది 0 అవుతుంది. దట్ మీన్స్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ. సో ఆఫ్టర్ దట్ వన్ ఇక్కడ ఏమవుతుంది వెలాసిటీ అనేది మనకు గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో డిక్రీజ్ అవుతుంది అంటే వెలాసిటీ అనేది మనకు చేంజింగ్ అవైలబుల్ ఉంది. ఎప్పుడైతే మనకు వెలాసిటీ చేంజ్ అవుతుందో యాక్సిలరేషన్ అనేది అవైలబుల్ గా ఉంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వెన్ ద వెలాసిటీ విల్ బి ఇంక్రీజింగ్, ఎప్పుడైతే మనకు వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందో అక్కడ ఏమవుతుంది మనకు యాక్సిలరేషన్ ఆల్సో ఇంక్రీజింగ్. దట్ మీన్స్ ద యాక్సిలరేషన్ will be positive. And next one when the velocity will be same, velocity అనేది మనకి ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు. దట్ మీన్స్ కాన్స్టెంట్ వెలాసిటీ అనేది అవైలబుల్ ఉంది. దట్ మీన్స్ ద యాక్సిలరేషన్ will be 0. That means change in velocity will be 0. That's why acceleration will be 0. And next one is the velocity will be decreasing. ఎప్పుడైతే మనకి velocity అనేది డిక్రీజ్ అవుతుందో then the acceleration is considered as negative. That means minus a. దట్ మీన్స్ ఇక మనం అబ్జర్వ్ చేసినట్లయితే వెలాసిటీకి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆల్ ద ప్రాపర్టీస్ ఆర్ కమింగ్ టు ఈ యొక్క యాక్సిలరేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. దట్ మీన్స్ వెలాసిటీకి వచ్చేసి ఏముంది మనకు ఇట్ విల్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ 0. మనకు వెలాసిటీ అనేది పాజిటివ్ ఉంటుంది, 0 ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం యాక్సిలరేషన్ తీసుకున్నప్పుడు కూడా ఏమవుతుంది అంటే
దిస్ యాక్సిలరేషన్ విల్ బి పాజిటివ్ ఆర్ జీరో ఆర్ నెగిటివ్. సో వెన్ ఇట్ ఈస్ పాజిటివ్, ఎప్పుడు పాజిటివ్ అవుతుంది అంటే వెలాసిటీ విల్ బి ఇంక్రీజింగ్, ఎప్పుడైతే మనకు వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఈ యొక్క యాక్సిలరేషన్ అనేది మనకు పాజిటివ్ అవుతుంది. వెన్ ద వెలాసిటీ విల్ బి అన్చేంజ్, ఎప్పుడైతే మనకు వెలాసిటీ అనేది చేంజ్ అవ్వట్లేదో దెన్ ద యాక్సిలరేషన్ విల్ బి జీరో. అండ్ వెన్ ద వెలాసిటీ విల్ బి డిక్రీజింగ్, ఎప్పుడైతే మనకు వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుందో అట్ దట్ టైం ద యాక్సిలరేషన్ విల్ బి నెగిటివ్. సో దీస్ ఆర్ ద 3 different types of accelerations. Next one, ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్. సో ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే సేమ్ లైక్ యాజ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని మనం ఎలా అయితే డిఫైన్ చేస్తామో ఈ యొక్క ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ కూడా మనం సేమ్ అలాగనే డిఫైన్ చేస్తాం. సో ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఎలా అప్లై చేస్తున్నాం, ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే దట్ మీన్స్ లిమిట్ డెల్టా టీ టెండ్స్ టు జీరో డెల్టా ఎక్స్ బై డెల్టా టీ ఈజ్ నోన్ యాజ్ యావరేజ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. అంటే ఒక పర్టికులర్ టైం దగ్గర మనం యొక్క వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ యొక్క టైం ఇంటర్వెల్ ఏదైతే చేంజ్ అవుతుందో ఆ చేంజెస్ వాల్యూ షుడ్ బి 10 to 0, జీరోకి రీచ్ అవ్వాలి. దట్ మీన్స్ జీరోకి రీచ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క చేంజ్ ఇన్ పొజిషన్, ఆ చేంజ్ ఇన్ పొజిషన్ అని మనం దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ యొక్క ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే ఇక మనం వచ్చేసి ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ద టైమ్ ఇంటర్వెల్ విచ్ ఈజ్ ఎగ్జిస్టెడ్, ఆ టైం డిఫరెన్స్ అనేది మనకు 10 to 0 అవ్వాలి. అట్ ద టైం వాట్ ఈస్ ద వెలాసిటీ ఎగ్జిస్టెడ్, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చేంజ్ ఆఫ్ వెలాసిటీ మనం ఏమంటున్నాం, యాక్సిలరేషన్ అంటున్నాం. దట్ మీన్స్ లిమిట్ డెల్టా టీ టెండ్స్ టు 0 డెల్టా వి బై డెల్టా టీ దట్ ఈక్వల్స్ టు డివి బై డిటి, దాన్ని మనం యాక్సిలరేషన్ అంటున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క యాక్సిలరేషన్ మనం ఎలా వస్తుంది అంటే ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ ఫర్ పొజిషన్ అండ్ వెక్టర్, ఈ యొక్క పొజిషన్ కి టైం కి మనం గ్రాఫ్ డ్రా చేసినట్లయితే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏమొస్తుంది, ఇట్ విల్ బి ద స్లోప్ ఆఫ్ ది పాయింట్స్. ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకుంటున్నాం, P1 పాయింట్ అండ్ P2 పాయింట్. సో బిట్వీన్ దీస్ 2 పాయింట్, ఈ యొక్క P1 పాయింట్ కి P2 పాయింట్ కి ఏదైతే స్లోప్ ఉందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ వచ్చేసి వెలాసిటీకి టైం కి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఇన్ దిస్ VT గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్, వాట్ ఈస్ ద కర్వ్ ఎగ్జిస్టెడ్, ఈ కర్వ్ ఎగ్జిస్టెడ్ ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి మనం ఏదైతే పాయింట్ తీసుకుంటున్నామో ఆ పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క స్లోప్ ని దట్ మీన్స్ V2 minus V1 by T2 minus T1, the formula for acceleration. దట్ మీన్స్ ఇక్కడ ఏం తీసుకున్నాం, y కోఆర్డినేట్స్ ఎక్స్, ఈ యొక్క y కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ ని x కోఆర్డినేట్స్ డిఫరెన్స్ ని డివైడ్ చేస్తున్నాం, దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, స్లోప్ అంటున్నాం. దట్ మీన్స్ ఇట్ ఈస్ V2 minus V1 by T2 minus T1. సో ఇన్ ద సేమ్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం, ఈ యొక్క 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు ఆ 2 పాయింట్స్ మధ్య ఉన్నటువంటి వెలాసిటీ చేంజెస్ కి మన యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే అదే మనకు ఈ యొక్క యాక్సిలరేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. దట్ మీన్స్ ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నామంటే అట్ ఏ పర్టికులర్ పాయింట్, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు మనం ఈ యొక్క టాంజెంట్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ టాంజెంట్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాన్ని మనం ఇక్కడ యాక్సిలరేషన్ గా డిఫైన్ చేస్తున్నాం. దట్ ఈస్ ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్. దట్ మీన్స్ ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ సేమ్ వే యాజ్ ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఎలాగైతే డిఫైన్ చేస్తున్నామో యాక్సిలరేషన్ కూడా సేమ్ డిఫైన్ చేస్తున్నాం. దెన్ ద ఫార్ములా ఈజ్ A ఈక్వల్స్ టు limit delta t tends to 0 delta v by delta t, that is right as differentiate dv by dt. Next one is the accelerate at any instant is the slope of the tangent. మనం ఏదైతే ఒక టాంజెంట్ డ్రా చేస్తున్నామో ఆ పాయింట్ దగ్గర దాని యొక్క స్లోప్ ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, యాక్సిలరేషన్ అంటున్నాం ఫర్ ద VT గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్ కి. నెక్స్ట్ వన్ ఈజ్ యాక్సిలరేషన్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. మనకి యాక్సిలరేషన్ తీసినప్పుడు ఏమవుతుంది, మనకు వెక్టార్ క్వాంటిటీ అనేది ఫామ్ అవుతుంది. సో హౌ కెన్ యూ డిఫైన్ వెక్టార్ క్వాంటిటీ? వెక్టార్ క్వాంటిటీ మనం ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే వెక్టార్ క్వాంటిటీ విల్ బి విచ్ ఈస్ హ్యావింగ్ ద మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. మనకు వచ్చేసి దేనికైతే మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ రెండు ఉంటాయో ఆ యొక్క క్వాంటిటీ మనం ఏమంటున్నాం, వెక్టార్ క్వాంటిటీ అంటున్నాం. సో ఇక్కడ యాక్సిలరేషన్ అనేది మనకు వెక్టార్ క్వాంటిటీగా డిఫైన్ చేస్తున్నాం. సో వై యూ క్యాన్ డిఫైన్ యాజ్ వెక్టార్ క్వాంటిటీ? మనం వెక్టార్ క్వాంటిటీ ఎందుకు డిఫైన్ చేస్తున్నాము అంటే ఈ యొక్క యాక్సిలరేషన్ అనేది మనకు మెయిన్ గా దేనిపైన డిపెండ్ అవుతుంది, ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది వెలాసిటీ, వెలాసిటీ పైన డిపెండ్ అవుతుంది. ఇక్కడ వెలాసిటీ అనేది ఏమవుతుంది, వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఆటోమేటిక్ గా యాక్సిలరేషన్ కూడా మనకి ఏమొస్తుంది అంటే వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. సో హౌ కెన్ యూ చేంజ్ దిస్ యాక్సిలరేషన్? ఈ యొక్క యాక్సిలరేషన్ మనకు చేంజ్ ఆఫ్ వెలాసిటీ కాబట్టి ఈ యొక్క వెలాసిటీ అనేది మనకి ఎప్పుడు చేంజ్ అవుతుంది, వెలాసిటీ విల్ బి చేంజింగ్ ఇట్స్ డైరెక్షన్. ఎప్పుడైతే దాని డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుందో ఆటోమేటిక్ గా మనకు వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. As well as the speed will be increasing or decreasing. That means the magnitude will be changing. Magnitude అనేది చేంజ్ అయినప్పుడు కూడా మనకు వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. దట్స్ వై సో either magnitude చేంజ్ అయినా లేదా డైరెక్షన్ చేంజ్ అయినా మనకి ఏమవుతుంది, ఈ యొక్క వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. వెలాసిటీ చేంజ్ అవుతుంది కాబట్టి యాక్సిలరేషన్ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. దట్స్ వై ద యాక్సిలరేషన్ ఈజ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద డైరెక్షన్ అండ్ magnitude ఆఫ్ ది వెలాసిటీ. ఈ యొక్క వెలాసిటీ యొక్క డైరెక్షన్ కి దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ పైన మనకు డిపెండ్ అవుతుంది. ఆల్రెడీ వి డిస్కస్డ్ ఎగ్జాంపుల్, దీనికి వచ్చేసి మనం ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసినాం. వెన్ ద పర్సన్ ఈస్ రన్నింగ్, ఎప్పుడైతే ఒక పర్సన్ రన్ చేస్తున్నప్పుడు వెన్ హీ ఈస్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ హిస్
స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మాగ్నిట్యూడ్ అనేది మనకు చేంజ్ అవుతుంది. దట్స్ వై ద యాక్సిలరేషన్ ఈస్ అవైలబుల్. అండ్ సెకండ్ సిచ్యువేషన్ వెన్ ద పర్సన్ ఈస్ స్లోయింగ్ డౌన్, ఎప్పుడైతే పర్సన్ అనేవాడు ఏం చేస్తున్నాడు స్లోగా, దట్ మీన్స్ ద స్పీడ్ అనేది డిక్రీజ్ చేసుకుంటున్నప్పుడు, ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్సో మనకి ఏమవుతుంది వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. సో వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది అక్కడ యాక్సిలరేషన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ వెన్ ద డైరెక్షన్ ఈస్ చేంజింగ్, ఎప్పుడైతే ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఫుట్బాల్ ని కిక్ చేసినప్పుడు ఏమవుతుంది, బాల్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్ లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఆ డిఫరెంట్ డైరెక్షన్స్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. సో వెలాసిటీ చేంజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా యాక్సిలరేషన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సిచ్యువేషన్స్ వేర్ ద యాక్సిలరేషన్ ఇస్ అవైలబుల్. మనకి ఎక్కడ యాక్సిలరేషన్ అనేది అవైలబుల్ గా ఉంది అనేది డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనేవి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఈజ్ సో యాక్సిలరేషన్ ఈజ్ ఆల్సో పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో. మీకు ఈ యాక్సిలరేషన్ అనేది ఏమవుతుంది, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి పాజిటివ్, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి నెగిటివ్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బి జీరో. సో ఎప్పుడు పాజిటివ్ అవుతుంది అంటే వెన్ ద వెలాసిటీ విల్ బి ఇంక్రీజింగ్, ఎప్పుడైతే మనకు వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, ఆ చేంజ్ అనే వాల్యూ వచ్చేసి మనకు పాజిటివ్ వాల్యూ అవుతుంది. సో వెలాసిటీ పాజిటివ్ కాబట్టి ఆటోమేటిక్ గా యాక్సిలరేషన్ కూడా మనకు పాజిటివ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎప్పుడు నెగిటివ్ అవుతుందంటే వెన్ ద వెలాసిటీ విల్ బి డిక్రీజింగ్, ఎప్పుడైతే మనకి ఈ యొక్క వెలాసిటీ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుందో అట్ దట్ టైం ద వెలాసిటీ యాక్సిలరేషన్ విల్ బి నెగిటివ్ అవుతుంది. అండ్ వెన్ విల్ బి జీరో, ఎప్పుడు మనకు జీరో అవుతుంది, వెన్ ద వెలాసిటీ విల్ బి జీరో, ఎప్పుడైతే మనకి యొక్క వెలాసిటీ అనేది జీరో అవుతుందో దట్ మీన్స్ వెలాసిటీ విల్ బి కాన్స్టెంట్ అవుతుందో దెన్ ద యాక్సిలరేషన్ అనేది మనకి ఏమవుతుంది, జీరో అవుతుంది. దీస్ ఆర్ ద త్రీ సిచ్యువేషన్స్ ఫర్ యాక్సిలరేషన్. Next one is these are the graphs, graphical representation for acceleration. When we are draw the graph for these two, position time graph డ్రా చేసినప్పుడు మనకు వచ్చేసి ఈ 3 different types of acceleration మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈస్ ఫర్ పాజిటివ్ గ్రాఫ్ తీసుకున్నప్పుడు, పాజిటివ్ యాక్సిలరేషన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుందంటే ద కర్వ్ షుడ్ బి ఇన్ అప్వర్డ్, కర్వ్ అనేది మనకి ఏమవుతుంది అప్వర్డ్ గా ఫామ్ అవుతుంది. వెన్ ద కర్వ్ ఈస్ షోయింగ్ ద అప్వర్డ్ యారో దెన్ ఇట్ విల్ బి నోన్ యాజ్ పాజిటివ్ యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ మనకి ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదర్వైజ్ ఇఫ్ ద గ్రాఫ్ విల్ బి ఇన్ డౌన్వర్డ్, గ్రాఫ్ కర్వ్ వచ్చేసి మనకు డౌన్వర్డ్ ఫామ్ అవుతున్నట్లయితే దెన్ ఇట్ ఈస్ కమింగ్ టు నెగిటివ్. ఇది వచ్చేసి ఏం తీసుకున్నాం నెగిటివ్ యాక్సిలరేషన్ తీసుకుంటున్నాం అండ్ ఇట్ విల్ బి స్ట్రైట్ లైన్. సో స్ట్రైట్ లైన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ద యాక్సిలరేషన్ విల్ బి జీరో. ఎందుకు అంటే మనకు వచ్చేసి ఏమవుతుంది ఆబ్జెక్ట్ అనేది మనకు కాన్స్టెంట్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. వెన్ ద గ్రాఫ్ ఈస్ రిప్రజెంటింగ్ యాజ్ స్ట్రైట్ లైన్ గా ఫామ్ అవుతుంది అంటే దాని యొక్క వెలాసిటీ అనేది మనకు చేంజ్ అవ్వట్లేదు అని డిఫైన్ చేస్తున్నాం. సో వెలాసిటీ అనేది చేంజ్ అవ్వట్లేదు అంటే ఏమవుతుంది అక్కడ యాక్సిలరేషన్ అనేది మనకు జీరో అవుతుంది. So these are the 3 different types of accelerations. First one is the positive acceleration, negative acceleration, zero acceleration. So positive acceleration అయితే ఏమవుతుంది మనకు ఈ కర్వ్ అనేది మనకు అప్వర్డ్ వస్తుంది. when the negative acceleration వచ్చేసి డౌన్వర్డ్ వస్తుంది and zero acceleration means straight line అనేది ఫామ్ అవుతుంది. So these are the 3 different types of accelerations. And next one is if average acceleration is equals to constant value of acceleration during the interval is called constant acceleration. So ఎప్పుడైతే మనం యొక్క యాక్సిలరేషన్ తీసుకుంటున్నామో దట్ మీన్స్ ద యాక్సిలరేషన్ ఇస్ నాట్ చేంజింగ్, యాక్సిలరేషన్ మనకు చేంజ్ అవ్వట్లేదు, సేమ్ త్రూ అవుట్ ద వే మనకి ఏదైతే ఆబ్జెక్ట్ అనేది ట్రావెల్ అవుతుందో ఆ కంప్లీట్ డిస్టెన్స్ అనేది మనకు ఒకే యాక్సిలరేషన్ తో ట్రావెల్ అవుతున్నట్లయితే ఆ వాల్యూ మనం ఏమంటున్నాం కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అంటున్నాం. సో కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అప్పుడు మనకు వచ్చేసి ఈ యొక్క వెలాసిటీ అనేది మనకు కాన్స్టెంట్ గా ఉండవలసిన అవసరం లేదు. దట్స్ వై బికాస్ ఆఫ్ ద యావరేజ్ యాక్సిలరేషన్ ఇస్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ వాల్యూ. ఈ యొక్క యావరేజ్ యాక్సిలరేషన్ అనే వాల్యూ ఏమవుతుంది మనకు త్రూ అవుట్ ద మూవింగ్, దాని యొక్క కంప్లీట్ మూవ్మెంట్ మొత్తం కూడా మనకు సేమ్ వాల్యూతో ట్రావెల్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటున్నాం కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ ఫర్ దిస్ వన్, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క యాక్సిలరేషన్ కి టైం కి కూడా మనం గ్రాఫ్ అనే దాన్ని డ్రా చేస్తాం. బట్ ఇన్ దిస్ వన్ ఈ యొక్క మనకి ఈ చాప్టర్ లో వచ్చేసి ఈ యొక్క గ్రాఫ్ గురించి ఇక్కడ మనం డిఫైన్ చేయట్లేదు. ఓన్లీ వీ కెన్ డిఫైన్ ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ మూవింగ్ విత్ ద కాన్స్టెంట్ యాక్సిలరేషన్. మనకు వచ్చేసి ఏదైతే యాక్సిలరేషన్ తో ట్రావెల్ అవుతున్నాయో, కాన్స్టెంట్ యాక్సిలరేషన్ తో ట్రావెల్ అవుతున్నాయో ఆ యొక్క ఆబ్జెక్ట్స్ గురించి మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో దిస్ యాక్సిలరేషన్ ఆల్సో సమ్ టైమ్స్ చేంజింగ్ విత్ ద టైం తో పాటు ఈ యొక్క యాక్సిలరేషన్ కూడా మనకి ఏమవుతుంది అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ నెక్స్ట్ వన్ if the velocity of object is v0 at t and the velocity is and the ఇక్కడ వచ్చేసి మనకి ఏం చేస్తున్నాం ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు స్టార్టింగ్ t is 0 టైం దగ్గర వచ్చేసి మనకు v0 వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది అండ్ ఆఫ్టర్ t సెకండ్స్ తర్వాత మనకు వచ్చేసి వెలాసిటీ వచ్చేసి v వరకు ఇంక్రీజ్ అవుతుంది. దెన్ అప్పుడు మనకి ఇక్కడ యాక్సిలరేషన్ ఫామ్ లో ఏం రాస్తున్నాం యాక్సిలరేషన్ a ఈక్వల్స్ టు change in velocity, that means final velocity minus initial velocity. That means starting value will be v0 and final value will be v divided with the time interval, that means t minus 0. ఎందుకు అంటే స్టార్టింగ్ వాల్యూ వచ్చేసి ఏం తీసుకున్నాం t value will be 0, that's why starting value will be 0 and final value will be t. So if you write this equation మనకి ఏమొస్తుంది అప్పుడు a equals to v minus v0 by t. That means if you send this one t opposite side send చేసినప్పుడు ఏమొస్తుంది v minus v0 equals to a into t. That means v equals to v
v0 plus a into t. So this is the relation existed between the initial velocity, final velocity, acceleration and time. ఈ 4 టర్మ్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్య రిలేషన్ ఏదైతే ఫామ్ అవుతుందో దానికి వచ్చేసి మనకి రిలేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే v ఈక్వల్స్ టు v0 plus a into t. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ వచ్చేసి మనం ఈ యొక్క గ్రాఫ్ డ్రా చేసినప్పుడు మనం వచ్చేసి ప్రీవియస్ గా అబ్జర్వ్ చేస్తున్నామంటే మనకు వచ్చేసి పొజిషన్ టైం గ్రాఫ్ తీసుకుంటాం. దట్ మీన్స్ పొజిషన్ కి టైం కి ఏదైతే గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తున్నామో ఆ పొజిషన్ గ్రాఫ్ వచ్చేసి 3 ఫార్మ్స్ ఉన్నాయి, పాజిటివ్, నెగిటివ్ అండ్ యాక్సిలరేషన్. నెక్స్ట్ వన్, ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ ఫర్ నెగిటివ్ అండ్ పాజిటివ్, నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఈ యొక్క వీటీ గ్రాఫ్ డ్రా చేస్తున్నాం. దట్ మీన్స్ వెలాసిటీకి టైంకి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు 4 సిచ్యువేషన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో వాట్ ఆర్ దోస్ 4 సిచ్యువేషన్స్? ఆ 4 సిచ్యువేషన్స్ ఏంటి అంటే వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్, మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ట్రావెల్ అవుతుంది, పాజిటివ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ పాజిటివ్ యాక్సిలరేషన్. పాజిటివ్ డైరెక్షన్ లో పాజిటివ్ యాక్సిలరేషన్ తో మూవ్ అవుతున్నట్లయితే వాట్ ఈస్ ద గ్రాఫ్ వి గెట్? దట్ మీన్స్ ద గ్రాఫ్ విల్ బి లైక్ దిస్. మనకు వచ్చేసి ఏం తీసుకున్నాం, పాజిటివ్ కోఆర్డినేట్. దట్ మీన్స్ ఫస్ట్ క్వాడ్రంట్ లో తీసుకుంటాం అండ్ ద వాల్యూ విల్ బి పాజిటివ్ యాక్సిలరేషన్. దట్ మీన్స్ ఇంక్రీజింగ్. దట్స్ వై యూ ఆర్ గెటింగ్ ఏ స్ట్రైట్ లైన్. మనకు వచ్చే స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఫర్ పాజిటివ్ డైరెక్షన్ అండ్ పాజిటివ్ వే. బోత్ విల్ బి పాజిటివ్. అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్, నెక్స్ట్ వచ్చేసి తీసుకున్నాం ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు పాజిటివ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది బట్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ నెగిటివ్ యాక్సిలరేషన్. దట్ మీన్స్ ద గ్రాఫ్ విల్ బి లైక్ దిస్. దట్ మీన్స్ ఇక్కడ గ్రాఫ్ ఏమవుతుందంటే మనకు డౌన్వర్డ్ గా ట్రావెల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఏం తీసుకుంటున్నాం, ఆబ్జెక్ట్ వచ్చేసి పాజిటివ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది బట్ మూవింగ్ విత్ ద నెగిటివ్ యాక్సిలరేషన్ తో ట్రావెల్ అవుతుంది కాబట్టి ద గ్రాఫ్ షుడ్ బి ఏ డౌన్వర్డ్ స్ట్రైట్ లైన్. నెక్స్ట్ వన్ ఈస్ ఇఫ్ యూ డ్రా దస్ వన్, నెక్స్ట్ వన్ ఈస్ మూవింగ్ ఇన్ ద నెగిటివ్ డైరెక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్ అనేది నెగిటివ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది విత్ ద నెగిటివ్ యాక్సిలరేషన్. దెన్ ద గ్రాఫ్ షుడ్ బి లైక్ దిస్. సో బికాస్ ఆఫ్ ఎందుకు అంటే మనకు వచ్చేసి ఏముంది, ఆబ్జెక్ట్ వచ్చేసి నెగిటివ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ద నెగిటివ్ పాత్ లో ట్రావెల్ అవుతుంది. దట్స్ వై ద గ్రాఫ్ విల్ బి లైక్ దిస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫైనల్ వన్ ఈస్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ స్టార్టెడ్ ఎట్ పాజిటివ్ డైరెక్షన్. ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు స్టార్టింగ్ వచ్చేసి ఏ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది అంటే పాజిటివ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది విత్ ద నెగిటివ్ యాక్సిలరేషన్. దట్ మీన్స్ ద గ్రాఫ్ షుడ్ బి లైక్ దిస్. దట్ మీన్స్ ఆఫ్టర్ t1 టైం, మనకు వచ్చేసి t1 టైం తర్వాత ఏమవుతుంది అంటే ద ఆబ్జెక్ట్ షుడ్ బి చేంజింగ్ ఇట్స్ పాత్ అండ్ ట్రావెల్ టు ద నెగిటివ్ డైరెక్షన్. సో నెక్స్ట్ ఏమవుతుంది, నెగిటివ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది. దెన్ ద గ్రాఫ్ షుడ్ బి ఇన్ పాజిటివ్ డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ డైరెక్షన్ బట్ ద యాక్సిలరేషన్ విల్ బి నెగిటివ్ యాక్సిలరేషన్. దట్ మీన్స్ దిస్ ఈస్ ద 4th సిచ్యువేషన్. సో మనకు వచ్చేసి ఇక్కడ టోటల్ 4 సిచ్యువేషన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఫస్ట్ వన్ ఈస్ బోత్ ఆర్ పాజిటివ్. ఆబ్జెక్ట్ అనేది పాజిటివ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ పాజిటివ్ యాక్సిలరేషన్ తో ట్రావెల్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ విల్ బి స్ట్రైట్ లైన్ ఇన్ పాజిటివ్. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఇంక్రీజింగ్ స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. అది వచ్చేసి పాజిటివ్ డైరెక్షన్ లో నెగిటివ్ యాక్సిలరేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు డౌన్వర్డ్ స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. వెన్ ఇట్ ఈస్ మూవింగ్ బోత్ ఆర్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్, రెండు మనకు నెగిటివ్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు థర్డ్ క్వాడ్రంట్ లో ఇట్ విల్ బి డౌన్వర్డ్. మనకు వచ్చేసి 4th క్వాడ్రంట్ ఏమవుతుంది, డౌన్వర్డ్ అనేది వస్తుంది. 4th సిచ్యువేషన్ వచ్చి ఏమవుతుంది, ఫస్ట్ అప్ టు t2 టైం వరకు వచ్చేసి ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది, ఈ యొక్క పాజిటివ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది. ఆఫ్టర్ దట్ వన్ సేమ్ యాక్సిలరేషన్ తో మనకు వచ్చేసి నెగిటివ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది. దెన్ ద గ్రాఫ్ షుడ్ బి లైక్ దిస్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ 4 సిచ్యువేషన్స్ ఫర్ యాక్సిలరేషన్ ఫర్ ద వీటీ గ్రాఫ్. వెలాసిటీకి టైంకి గ్రాఫ్ తీసినప్పుడు ఇవన్నీ మనకు ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్ ఈస్ సో వెలాసిటీ టైం గ్రాఫ్ ఫర్ మోషన్ ఆఫ్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. ఎప్పుడైతే మనకు ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్ యాక్సిలరేషన్ తో ట్రావెల్ అవుతుందో అక్కడ మనకి ఏవి ఫామ్ అవుతున్నాయి, దీస్ ఆర్ ద ఫార్ములాస్. సో వెలాసిటీ టైం గ్రాఫ్ ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి, మనకు మోషన్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ విత్ పాజిటివ్ యాక్సిలరేషన్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది మనకు పాజిటివ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ విత్ పాజిటివ్ యాక్సిలరేషన్. సో ద గ్రాఫ్ విల్ బి లైక్ దిస్. స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్ లో. నెక్స్ట్ వన్ ఈ సెకండ్ వన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఇట్ ఈస్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ విత్ ద నెగిటివ్ యాక్సిలరేషన్. నెక్స్ట్ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది మనకు పాజిటివ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది బట్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ ద నెగిటివ్ యాక్సిలరేషన్. సో నెగిటివ్ యాక్సిలరేషన్ కాబట్టి ఏమవుతుంది, మనకు ఈ యొక్క వెలాసిటీ అనేది మనకు డిక్రీజింగ్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ డౌన్వర్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ నెగిటివ్ డైరెక్షన్ విత్ నెగిటివ్ యాక్సిలరేషన్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, నెగిటివ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ నెగిటివ్ యాక్సిలరేషన్. దట్స్ వై ద గ్రాఫ్ విల్ బి డౌన్వర్డ్ ఇన్ ద నెగిటివ్ డైరెక్షన్. నెక్స్ట్ వన్ ఈజ్ it is the object is with negative acceleration, time changes during the time t1. ఇక t1 టైం దగ్గర ఏమవుతుంది అంటే దాని యొక్క డైరెక్షన్ అనేది దాన్ని చేంజ్ చేసుకుంటుంది. ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఇది ఫస్ట్ అప్ టు t1 టైం వరకు వచ్చేసి పాజిటివ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది. ఆఫ్టర్ t1 టు t2 వచ్చేసి ఏమవుతుంది, నెగిటివ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది. దట్స్ వై ద డైరెక్షన్ విల్ బి లైక్ దిస్. దీస్ ఆర్ ద డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఎగ్జిస్టెడ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ దిస్ వన్, ఇక మనం గ్రాఫ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ ఎవ్రీ గ్రాఫ్ సమ్ ఏరియా విల్ బి ఎగ్జిస్టెడ్. ఈ యొక్క గ్రాఫ్ ఏదైతే డ్రా చేస్తున్నామో ఆ గ్రాఫ్ ఏం చేస్తుంది, సమ్ ఏరియాని ఎన్క్లోజ్ చేస్తుంది. సో వాట్ రిప్రజెంట్ దిస్, ఈ యొక్క ఏరియా ఏదైతే ఉందో ఈ యొక్క ఏరియాని మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ద డిస్ప్లేస్మెంట్. మనకు ఆబ్జెక్ట్ వచ్చేసి ఏదైతే డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేస్తుందో
ఎంత డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేస్తుందో ఆ డిస్ప్లేస్మెంట్ అనేది ఈ యొక్క గ్రాఫ్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాజిటివ్ యాక్సిలరేషన్. సో వాట్ ఈస్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై దిస్ వన్? ఇక్కడ వచ్చేసి మన ఏరియా ఏదైతే ఉందో దట్ మీన్స్ దిస్ వన్ ఈస్ దట్ ట్రయాంగిల్. ఈ యొక్క ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అండ్ ద ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్. ఈ రెండు మనం యాడ్ చేసినప్పుడు మనకి ఏదైతే వాల్యూ వస్తుందో అంత వాల్యూ వచ్చేసి ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది మనకు ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ నెగిటివ్ డైరెక్షన్ కూడా సేమ్. మనం ఏం చేస్తున్నాం, వెన్ దిస్ వన్ ఈస్ మూవింగ్ నెగిటివ్ డైరెక్షన్ తీసినప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వీఆర్ గెటింగ్ ఏ రెక్టాంగిల్. సో సమ్ ఆఫ్ దీస్ టూ, ఈ రెండు ఏరియాస్ మనం యాడ్ చేసినప్పుడు మనకి ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ వరకు కూడా మనకి ఏమవుతుంది, అది డిస్ప్లేస్మెంట్ కి మనకి ఈక్వల్ అవుతుంది. సో హౌ ఇట్ విల్ పాసిబుల్, మనకి డిస్ప్లేస్మెంట్ అనేది మనకు ఎలా పాసిబుల్ అవుతుంది? సో లెట్ us టేక్ స్మాల్ ఎగ్జాంపుల్. సో వెన్ వన్ ఆబ్జెక్ట్, ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ ఫర్ వెలాసిటీ అండ్ టైం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనం ఒక వెలాసిటీకి టైంకి గ్రాఫ్ డ్రా చేస్తున్నాం, వెలాసిటీ టైం గ్రాఫ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ టీ ఈస్ జీరో దగ్గర వచ్చేసి మనకు జీరో వెలాసిటీతో ఒక ఆబ్జెక్ట్ అనేది ట్రావెల్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ ద కాన్స్టెంట్ వెలాసిటీ, మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్ వెలాసిటీ ట్రావెల్ అవుతుంది అనుకుంటే దట్ వాల్యూ విల్ బి అజ్యూమ్ యాజ్ యూ వెలాసిటీతో ఒక ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్ గా ట్రావెల్ అవుతుంది. సో వెన్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ద టైం వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, క్యాపిటల్ టీ వరకు ఇంక్రీజ్ చేస్తున్నాం. సో టైం ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఆటోమేటిక్ గా వెలాసిటీ అనేది కూడా మనకు లైక్ దిస్ గ్రాఫ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ దిస్ వన్, ఈ యొక్క ఏరియా ఏదైతే ఉందో ఈ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మనకు ఫార్ములా ఏంటి, ఇట్ ఈస్ లైక్ ఏ రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, ఏరియా ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఫార్ములా అప్లై చేసినప్పుడు ఇక్కడ లెంత్ వచ్చేసి మనం దేని రిప్రజెంట్ చేస్తున్నాం, ఇస్ నథింగ్ బట్ క్యాపిటల్ టీ. సో ఎందుకు టీ వచ్చేసి మనకి ఏముంది, జీరో నుంచి క్యాపిటల్ టీ వరకు ట్రావెల్ అవుతుంది, దట్స్ వై ద వాల్యూ విల్ బి టీ. అండ్ ద బ్రెడ్త్ ఈస్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ది రెక్టాంగిల్. సో వాల్యూ వచ్చేసి ఏం తీసుకున్నాం మనం, ఇనిషియల్ వెలాసిటీ. దట్ మీన్స్ ఏ ఆబ్జెక్ట్, ఈ యొక్క ఆబ్జెక్ట్ వచ్చేసి ఏ వెలాసిటీ ట్రావెల్ అవుతుందో దాన్ని మనం తీసుకున్నాం, దట్ మీన్స్ యూ ఇంటూ టీ. సో దిస్ ఈస్ ద ఏరియా ఫర్ ద రెక్టాంగిల్ వాట్ వీఆర్ గెటింగ్ ఇన్ ద గ్రాఫ్. మనకు వచ్చేసి గ్రాఫ్ లో ఏదైతే ఫామ్ అవుతుందో రెక్టాంగిల్, దానికి ఏరియా వచ్చేసి ఏం తీసుకుంటున్నాం, యూ ఇంటూ టీ తీసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ఇన్ మెకానిక్స్ తీసుకున్నట్లయితే వాట్ ఈస్ దిస్ రిలేటెడ్, ఇక వెలాసిటీ ఇంటూ టైం మనకి దేని రిప్రజెంట్ చేస్తుంది, ఇది నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. ఇక వెలాసిటీ ఇంటూ టైం అనేది మనకు ఈ యొక్క టైం రిప్రజెంట్ చేస్తుంది, దట్ మీన్స్ డిస్ప్లేస్మెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. దట్స్ వై వాట్ ఈస్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ది కర్వ్, మనకి ఏదైతే కర్వ్ తో ఎన్క్లోజ్డ్ అవుతుందో ఆ ఏరియా మొత్తం దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ని మనకు రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈస్ ద వెలాసిటీ టైం గ్రాఫ్ ఫర్ మోషన్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్ యాక్సిలరేషన్ తో ట్రావెల్ అవుతుందో మనకు వచ్చేసి అక్కడ 4 సిచ్యువేషన్స్ ఫామ్ అవుతున్నాయి. ఈ 4 సిచ్యువేషన్స్ తో ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఫామ్ అవుతుందో ఆ ఏరియాని మనకు దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ని మనకు రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈస్ వెలాసిటీ టైం గ్రాఫ్. నెక్స్ట్ వన్ ఈస్ ఇఫ్ యూ డ్రా దిస్ వన్, ద ఏరియా అండర్ ద కర్వ్ రిప్రజెంట్ ద డిస్ప్లేస్మెంట్ ఓవర్ ద గివెన్ టైం ఇంటర్వెల్. మనకి తీసుకున్న టైం ఇంటర్వెల్ ఏదైతే ఉందో ఆ టైం ఇంటర్వెల్ లో ఆ గ్రాఫ్ అనేది ఎంత ఏరియా కవర్ చేస్తుందో ఆ ఏరియాని మనం ఇక్కడ ఏమంటున్నాం, డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ ఫర్ దిస్ వన్, పొజిషన్ టైం గ్రాఫ్ ఆర్ వెలాసిటీ టైం గ్రాఫ్ ఆర్ యాక్సిలరేషన్ టైం గ్రాఫ్. మనం వీటిలో ఏ గ్రాఫ్ డ్రా చేసినప్పటికి కూడా సమ్ టైమ్స్ దే విల్ బి మూవింగ్ లైక్ దిస్, సమ్ నిక్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో వాట్ ఈస్ నిక్స్ మీన్స్, దట్ మీన్స్ సమ్ టైమ్స్ దే ఆర్ బెండింగ్. ఇక్కడ కర్వ్ డ్రా చేసినప్పుడు ఏమొస్తుందంటే ఆ కర్వ్ అనేది మనకు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఇట్ ఈస్ బెండింగ్ ఇట్స్ డైరెక్షన్, దాని యొక్క డైరెక్షన్ మనకి ఏమవుతుంది, చేంజ్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుందో ఆ పర్టికులర్ పాయింట్స్ దగ్గర ఏమవుతుంది అంటే ద ఫంక్షన్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్. ఫంక్షన్ అనేది ఏమవుతుంది మనకు నాన్ డిఫరెన్షియబుల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు వెలాసిటీ గ్రాఫ్ తీసుకున్నప్పుడు, వెలాసిటీ ఫార్ములా తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, dx బై dt. మనకి యాక్సిలరేషన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, dv బై dt. దట్ మీన్స్ ఈ యొక్క వెలాసిటీ కానీ యాక్సిలరేషన్ కానీ మనకు దేనిపైన డిపెండ్ అవుతున్నాయి అంటే ఈ యొక్క డెరివేటివ్ పైన డిపెండ్ అవుతున్నాయి. బట్ బేస్డ్ ఆన్ దీస్ ఈక్వేషన్స్ ఈ యొక్క గ్రాఫ్స్ ఏవైతే డ్రా చేస్తున్నాం మనం, ఈ యొక్క పొజిషన్ టైం గ్రాఫ్ కానీ వెలాసిటీ టైం గ్రాఫ్ కానీ లేదా యాక్సిలరేషన్ టైం గ్రాఫ్ కానీ, ఆ గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకు ఈ యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. సో దానికి డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ డైరెక్షన్ చేంజ్ అవుతుందో అక్కడ ఏమవుతుంది మనకు డిఫరెన్షియబుల్ అనేది అవ్వట్లేదు. దట్స్ వై సమ్ ఎర్రర్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో టు ఓవర్కమ్ దట్ వన్, ఈ ఎర్రర్ మనం ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ based on this one, ఈ యొక్క వెలాసిటీ ఏదైతే ఉందో దట్ మీన్స్ దోస్ ఫంక్షన్స్ ఆర్ నాట్ డిఫరెన్షియబుల్ ఈవెన్ బై యూజింగ్ దిస్ గ్రాఫ్స్. బట్ ఇన్ జనరల్ మనం జనరల్ సిచ్యువేషన్స్ తీసుకున్నప్పుడు ఈ యొక్క వెలాసిటీ గ్రాఫ్ కానీ లేదా యాక్సిలరేషన్ గ్రాఫ్ కానీ మనకి ఏమవుతున్నాయి అంటే ఇట్ విల్ బి డిఫరెన్షియబుల్ ఎట్ ఎనీ పాయింట్స్. మనం ఏ ఇన్స్టాంట్ దగ్గర తీసుకున్నప్పటికి కూడా బేస్డ్ ఆన్ ద టైం తో బేస్ చేసుకున్నప్పుడు దట్ మీన్స్ dx బై dt ఆర్ dv బై dt. ఈ యొక్క టైంతో చేసినప్పుడు ఏమొస్తుంది, ఇట్ విల్ బి స్మూత్ కర్వ్. మనకు వచ్చేసి ఏమవుతుంది, ఒక స్మూత్ కర్వ్ అనేది ఫామ్ అవుతుంది, నాట్ లైక్ దిస్. ఇట్లా ఏమవుతుంది, సమ్ బెండ్ అనేది సమ్ డీవియేషన్ అనేది కాకుండా ఇట్ విల్ బి స్మూత్ కర్వ్. ఎప్పుడైతే ఇక్కడ మన స్మూత్ కర్వ్ అనేది ఫామ్ అవుతుందో దెన్ దీస్ వాల్యూస్ విల్ బి డిఫరెన్షియబుల్ ఎట్ ఎనీ ఇన్స్టాంట్. ఈ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతున్నాయి, ఈ ఫంక్షన్స్ అనేవి ఎక్కడ కూడా మనకు డిఫరెన్షియబుల్ అవుతున్నాయి. దట్స్ వై దిస్ ఈస్ ద vt graph and xt graph and at graph. That means the position time graph, velocity time graph and acceleration time graphs
ఆర్ షాకిన్స్ ఇన్ సమ్ పొజిషన్స్ ఆర్ నాట్ డిఫరెన్షియబుల్. ఎక్కడైతే ఇవన్నీ మనకి చేంజెస్ అనేవి జరుగుతున్నాయో దానికి డైరెక్షన్ లో ఇక్కడ ఏమవుతున్నాయి నాన్ డిఫరెన్షియబుల్ గా తీసుకుంటున్నాం. బట్ జనరల్ సిచ్యువేషన్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతున్నాయి స్మూత్ కర్వ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో స్మూత్ కర్వ్స్ అనేవి ఎక్కడైతే ఫామ్ అవుతున్నాయి అక్కడ ఏమవుతున్నాయి ఈ ఫంక్షన్స్ అనేవి మనకు ఎనీ ఇన్స్టాంట్ మనం ఏ పాయింట్ దగ్గర తీసుకున్నప్పటికీ కూడా అవి ఏమవుతున్నాయి అంటే డిఫరెన్షియబుల్ అనేవి అవుతున్నాయి. సో దీస్ ఆర్ ద గ్రాఫ్స్ VT graph and XT graph and this one and this one. That in realistic situation మనం వచ్చేసి జనరల్ రియలిస్టిక్ సిచ్యువేషన్ తీసుకున్నట్లయితే ద ఫంక్షన్ విల్ బి డిఫరెన్షియబుల్ ఎట్ ఆల్ పాయింట్స్. మనం ఏ పాయింట్ దగ్గర తీసుకున్నప్పటికీ కూడా ఏ టైం ఇంటర్వెల్ దగ్గర తీసుకున్నప్పటికీ కూడా ఇవేమవుతున్నాయి ఇట్ విల్ బి డిఫరెన్షియబుల్ అవుతున్నాయి. దట్స్ వై ఎప్పుడైతే డిఫరెన్షియబుల్ అవుతున్నాయో ఈ గ్రాఫ్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి స్మూత్ కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. దట్స్ వై బేస్డ్ ఆన్ దిస్ వన్ వీ కెన్ కన్క్లూడ్ దట్ ఈ యొక్క వెలాసిటీ కానీ లేదంటే యాక్సిలరేషన్ కానీ మనకి ఏమవుతుంది కంటిన్యూస్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ ఎట్ పర్టికులర్ పాయింట్స్. ఈ యొక్క వెలాసిటీ కానీ యాక్సిలరేషన్ కానీ మనకు పర్టికులర్ పాయింట్స్ దగ్గర మాత్రమే కాకుండా కంటిన్యూస్ గా దాని యొక్క పాత్ ఏదైతే ట్రావెల్ అవుతుందో ఆ అన్ని పాయింట్స్ దగ్గర మనకి ఏమవుతుంది కంటిన్యూస్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద కన్క్లూజన్ ఫర్ దిస్ వన్. దట్ ఈస్ యాక్సిలరేషన్. సో మనకి యాక్సిలరేషన్ మనకి దేనిపైన డిపెండ్ చేస్తున్నాము అంటే యాక్సిలరేషన్ ఈస్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీ అనేది మనకి టైంతో పాటు ఎలా చేంజ్ అవుతుందో దాన్ని మనం యాక్సిలరేషన్ అంటున్నాం. అండ్ ద వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ కెనాట్ అబ్రప్ట్లీ యాజ్ అన్ ఇన్స్టాంట్. మనకు వచ్చేసి ఒక పర్టికులర్ పాయింట్స్ దగ్గర ఈ యొక్క యాక్సిలరేషన్ కానీ వెలాసిటీ కానీ మనకు చేంజ్ అవ్వవు. ద చేంజెస్ ఆర్ ఆల్వేస్ కంటిన్యూస్. ఈ యొక్క చేంజెస్ ఏవైతే ఉన్నాయో వెలాసిటీలో కానీ లేదా యాక్సిలరేషన్ కానీ అవి ఏమవుతున్నాయి కంటిన్యూస్ గా మనకు చేంజ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ వచ్చేసి మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం ఇట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ టైం. టైంతో పాటు వెలాసిటీ అనేది మనకి ఎలా చేంజ్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం యాక్సిలరేషన్ అంటున్నాం. సో యాక్సిలరేషన్ వచ్చేసి మనం SI యూనిట్స్ ఏం తీసుకుంటాం మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకుంటున్నాం. సో అండ్ ద యాక్సిలరేషన్ విల్ బి వెక్టార్ క్వాంటిటీ. యాక్సిలరేషన్ అనేది మనకు వెక్టార్ క్వాంటిటీగా రిప్రజెంట్ చేస్తున్నాం అండ్ ఇట్ ఈస్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ డైరెక్షన్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బి జీరో. సో ఎప్పుడు పాజిటివ్ అవుతుంది అంటే వెన్ ద వెలాసిటీ ఈస్ ఇంక్రీజింగ్. ఎప్పుడైతే మనకు వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందో యాక్సిలరేషన్ విల్ బి పాజిటివ్. వెన్ ద వెలాసిటీ విల్ బి డిక్రీజింగ్. ఎప్పుడైతే మనకు డిక్రీజ్ అవుతుందో యాక్సిలరేషన్ నెగిటివ్ అవుతుంది. when the velocity is constant, ఎప్పుడైతే మనకు వెలాసిటీ కాన్స్టెంట్ అవుతుందో యాక్సిలరేషన్ మనకు జీరో అవుతుంది. సో దీస్ ఆర్ త్రీ సిచ్యువేషన్స్. సో మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఏమొస్తుంది పాజిటివ్ యాక్సిలరేషన్ వచ్చేసి మనకు అప్వర్డ్ కర్వ్ ఫామ్ అవుతుంది. నెగిటివ్ యాక్సిలరేషన్ తీసుకున్నప్పుడు వచ్చి మన డౌన్వర్డ్ ఫామ్ అవుతుంది. వెన్ జీరో యాక్సిలరేషన్ తీసినప్పుడు ఇట్ ఈస్ లైక్ ఏ స్ట్రైట్ లైన్. సో దీస్ ఆర్ ద త్రీ యాక్సిలరేషన్స్ పాజిటివ్ నెగిటివ్ అండ్ జీరో. నెక్స్ట్ వన్ ఈస్ మనకు వచ్చేసి డైరెక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి పాజిటివ్ డైరెక్షన్ లో పాజిటివ్ యాక్సిలరేషన్ ట్రావెల్ అవుతుంది and negative positive direction to negative travel అవుతుంది. and next one is negative negative and final one is some up to some time it is positive direction, after that one it is in negative direction. So these are the different graphs. Next one is so kinematic equations for uniformly accelerated motion. సో ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు యూనిఫామ్ యాక్సిలరేటెడ్ గా ఉందో ఆ యూనిఫామ్ యాక్సిలరేషన్ అవుతున్నప్పుడు ఒక కైనమాటిక్ ఈక్వేషన్స్ అనేవి మనకు ఎలా ఫామ్ అవుతున్నాయి. దట్ మీన్స్ ద కైనమాటిక్ ఈక్వేషన్స్ ఫర్ యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్. దట్ మీన్స్ యూనిఫామ్లీ అంటే ఏంటి దెర్ ఈస్ నో చేంజ్, ఎటువంటి చేంజ్ అనేది మనకు ఉండట్లేదు. నెక్స్ట్ వన్ ఫర్ యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్ వీ కెన్ డిరైవ్ సమ్ సింపుల్ ఈక్వేషన్స్. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క యూనిఫామ్ మోషన్ లో ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్స్ వచ్చేసి మనం సమ్ రిలేషన్స్ అనేవి డిఫైన్ చేస్తున్నాం. సో వాట్ ఆర్ దోస్ రిలేషన్స్? ఆ రిలేషన్స్ మనకి దేనికి యూజ్ అవుతున్నాయి అంటే ఇట్ కెన్ డిఫైన్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్, టైం టేకెన్ అండ్ ఇనిషియల్ వెలాసిటీ అండ్ ఫైనల్ వెలాసిటీ అండ్ ద యాక్సిలరేషన్. ఈ యొక్క 5 క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ 5 క్వాంటిటీస్ మీద డిపెండ్ అయ్యి మనకి ఈ యొక్క ఈక్వేషన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో హౌ కెన్ యూ రిలేట్ దిస్ వన్? వీటి మధ్య మనకు రిలేషన్స్ ఎందుకు యూజ్ అవుతున్నాయి అంటే ఇఫ్ యూ వాంట్ టు డిటర్మైన్ ఏ వాల్యూ మనకు వచ్చేసి ఈక్వేషన్ లో మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్ టైం ఇంటర్వెల్ తెలిసింది. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద వెలాసిటీ మనం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో హౌ కెన్ యూ రిలేట్ దట్ వన్? వాటి మధ్య ఉండే రిలేషన్ ఫైండ్ అవుట్ తెలిసినప్పుడే మనం ఏం చేస్తున్నాం వాటి యొక్క వాల్యూస్ మనం డిఫైన్ చేయొచ్చు. దట్స్ వై వీ కెన్ ఫైండ్ సమ్ సింపుల్ ఈక్వేషన్స్. వీటిని డిరైవ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం ఒక 3 సింపుల్ ఈక్వేషన్స్ ని డిఫైన్ చేస్తున్నాం. దేర్ ఆర్ 3 ఈక్వేషన్స్ డిరైవ్డ్ అండ్ నోన్ యాజ్ కైనమాటిక్ ఈక్వేషన్. ఈ యొక్క 3 ఈక్వేషన్స్ అనేవి డిరైవ్ చేస్తాం. వీటి మధ్య రిలేషన్ ఐడెంటిఫై చేయడానికి వాటిని మనం ఏమంటున్నాం కైనమాటిక్ ఈక్వేషన్స్ అంటున్నాం. సో హౌ కెన్ యూ డిఫైన్ ఆ ఈక్వేషన్స్ మనం ఎలా సాల్వ్ చేస్తాం అండ్ హౌ కెన్ యూ డిఫైన్? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఈస్ ద రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ ద ఫైనల్ వెలాసిటీ. మనకి రిలేషన్ ఏం తీసుకున్నామంటే ఫస్ట్ ఫైనల్ వెలాసిటీకి ఇనిషియల్ వెలాసిటీకి అండ్ యూనిఫామ్ యాక్సిలరేషన్ తో ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ వాటికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? సో ఫస్ట్ వన్ ఈస్ ద ఫార్ములా ఫర్ యాక్సిలరేషన్. మనం వచ్చేసి యాక్సిలరేషన్ ఫార్ములా ఎలా డిఫైన్ చేస్తాం యాక్సిలరేషన్ ని డెల్టా వి బై డెల్టా టీ. దట్ మీన్స్ ద చేంజ్ ఆఫ్ వెలాసిటీ అలాంగ్ విత్ ద చేంజ్ ఆఫ్ టైం. మనం ఒక టైం ఇంటర్వెల్ తీసుకున్నప్పుడు ఆ టైం ఇంటర్వెల్ అనేది మనకి యొక్క వెలాసిటీ అనేది ఎంత వరకు చేంజ్ అవుతుంది వాట్ ఈస్ దట్ వన్? ఆ రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు యాక్సిలరేషన్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ద ఫార్ములా విల్ బి v2 minus v1 by t2 minus t1. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ యాక్సిలరేషన్. సో వాట్ ఈస్ ద ఫైనల్ వెలాసిటీ? ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఏం తీసుకుంటున్నాం v2 తీసుకుంటున్నాం అండ్ ఇనిషియల్ వెలాసిటీ విల్ బి v1 and the time interval will be t2 minus t1. So if the object is starting from t equals to 0,
మనకి టైం వచ్చేసి 0 seconds దగ్గర ఒక ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క మూవ్మెంట్ ని స్టార్ట్ చేస్తుంది. సో ఆఫ్టర్ టీ టైం దట్ మీన్స్ ద ఫైనల్ టైం విల్ బి టీ టైం. దట్ మీన్స్ విత్ ఇన్ దిస్ టైం, ఈ యొక్క టైం ఇంటర్వెల్ లో మనకు ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు ఎంత వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. అట్ టీ ఈక్వల్స్ 0 ద వెలాసిటీ విల్ బి v0. సో ఎప్పుడైతే మనం టైం అనేది 0 తీసుకుంటామో మనకు ఆబ్జెక్ట్ వచ్చేసి ఎంత వెలాసిటీ ట్రావెల్ అవుతుంది, v0 వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ఇట్ కెన్ రీచ్ v వెలాసిటీ విత్ ఇన్ ద టైమ్ ఇంటర్వెల్ టీ. టీ టైమ్ ఇంటర్వెల్ వచ్చేసి ఆబ్జెక్ట్ అనేది మనకు v వెలాసిటీని రీచ్ అయింది. దట్ మీన్స్ వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఇట్ మీన్. సో ఇక్కడ వెలాసిటీ అనేది ఏమవుతుంది, మనకు v0 నుంచి v చేంజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ యాక్సిలరేషన్ అనేది వెలాసిటీ అనేది చేంజ్ అవుతుందో మనకి ఏముంది, యాక్సిలరేషన్ అనేది అవైలబుల్ గా ఉంది. సో ఇఫ్ యూ రైట్ ద ఫార్ములా దీనికి రాసినప్పుడు ఏమొస్తుంది, ఫైనల్ వెలాసిటీ విల్ బి v మైనస్ ఇనిషియల్ వెలాసిటీ విల్ బి v0, v మైనస్ v0 బై time interval. So final value enta t and my initial value will be 0. That means t minus 0. If you write this one, you are getting v minus v0 by t. So if you send this one, t value send చేసినప్పుడు ఏమొస్తుంది, a into t equals to v minus v0. That means v equals to ఏమవుతుంది, minus v0. If you are sending another side, it become plus. That means v0 plus a into t. So this is the first equation, first kinematic equation, which is the relation existed between the ఫైనల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ, యూనిఫామ్ యాక్సిలరేషన్ అండ్ టైమ్ ఇంటర్వెల్. సో వీటి మధ్య ఉన్న రిలేషన్ ఏమని అంటాం, ఫస్ట్ కైనమాటిక్ ఈక్వేషన్ అంటున్నాం. సో ద ఈక్వేషన్ విల్ బి బై యూజింగ్ ద యాక్సిలరేషన్. మనకి యాక్సిలరేషన్ ఫార్ములా ఏదైతే ఉందో ఆ యొక్క యాక్సిలరేషన్ ఫార్ములాని బేస్ చేసుకుని ఒక ఈక్వేషన్ మనం డిరైవ్ చేస్తున్నాం. దట్ మీన్స్ v ఈక్వల్స్ టు v0 ప్లస్ at. ఆఫ్టర్ దట్ వన్, సో నెక్స్ట్ వీ కెన్ ఫైండ్ ద సెకండ్ వన్. సో ఇక్కడ వచ్చేసి మనం ఈ యొక్క గ్రాఫ్ బై యూజింగ్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనకు వచ్చేసి దీనికి ఏం చేస్తున్నాం, ఒక వెలాసిటీకి టైంకి మనం ఒక గ్రాఫ్ డ్రా చేస్తున్నాం. దట్ మీన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0, మనకు ఆబ్జెక్ట్ వచ్చేసి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ ద టైమ్ ఇంటర్వెల్ బి అప్ టు టీ. టైమ్ ఇంటర్వెల్ ఏమవుతుంది, అప్ టు టీ వరకు ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ వన్, ఫస్ట్ వచ్చేసి మనకు ఆబ్జెక్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర స్టార్ట్ అవుతుంది విత్ ద వెలాసిటీ ఆఫ్ v0 వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్, ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, సమ్ యూనిఫామ్ యాక్సిలరేషన్ తో ఆబ్జెక్ట్ ట్రావెల్ అవుతుంది కాబట్టి ద వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఏమవుతుంది, మనకు ఒక స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ a to b విల్ బి ద డిస్ప్లేస్మెంట్. సో ఆఫ్టర్ దట్ వన్, ఇక్కడ రిలేషన్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ డ్రా చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్, వాట్ ఈస్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై దిస్ వన్. దీనికి వచ్చేసి మనకి ఏదైతే ఏరియా ఎన్క్లోజ్డ్ బై ఉందో ఆ ఏరియాని మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, డిస్ప్లేస్మెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎందుకు అంటే మనకు వచ్చేసి వెలాసిటీ టైం డ్రా చేసినప్పుడు వెలాసిటీ ఇంటూ టైం ఈజ్ నథింగ్ బట్ x ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. సో ఈ యొక్క వెలాసిటీని ఈ యొక్క టైం ఇంటూ 2 మల్టిప్లై చేసినప్పుడు మనకు ఏమొస్తుంది అంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. దట్స్ వై ఈ యొక్క గ్రాఫ్ తీసుకున్నప్పుడు కూడా ఏమొస్తుంది, ఈ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ని మనకి ఏదైతే ఏరియా ఎన్క్లోజ్డ్ బై అవుతుందో ఈ యొక్క కర్వ్ ఏదైతే తీసుకుంటున్నామో దట్ మీన్స్ ఏబి, ఈ యొక్క ఓ నుండి టీ వరకు మనకి కంప్లీట్ ఏరియా అనేది మనకి ఎంత అవైలబుల్ ఉంది దాన్ని మనం అంటున్నాం డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. సో ఫర్ దిస్ వన్, ఇఫ్ యూ డ్రా దిస్ వన్, మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క వాల్యూ అనేది డిటర్మైన్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు వచ్చేసి 2 ఫార్మ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ సర్కిల్, ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఏబిసి ఈజ్ ఎ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ దిస్ వన్ ACDO. దిస్ విల్ బి ద సెకండ్ వన్, ఇట్ ఈస్ ఏ రెక్టాంగిల్. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ ఏరియా, ఈ యొక్క ఏరియాని మనం టోటల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, వీ కెన్ యాడ్ దీస్ 2 ఏరియాస్. ఈ యొక్క 2 డిఫరెంట్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండు కూడా మనం యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, వీఆర్ గెటింగ్ ద ఫైనల్ టోటల్ ఏరియా అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ వన్ వీఆర్ ఫైండింగ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ACDO. సో ఈ రెండు ఫైండ్ అవుట్ చేసి రెండు యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి మనకు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ వచ్చేసి మనకు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్. సో నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ దిస్ వన్, ఈ యొక్క ఏరియా ఆఫ్ లెంత్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ వాట్ ఈస్ ద బేస్. మనం బేస్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఇట్ విల్ బి AC విల్ బి ద బేస్. ఈ యొక్క AC వాల్యూ మనకి దేని రిప్రజెంట్ చేస్తుంది, ఇట్ విల్ బి టైం. దట్స్ వై ఇన్ ప్లేస్ ఆఫ్ బేస్ యూ షుడ్ రైట్ t, టైం ఇంటర్వెల్ రాస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ హైట్. సో హైట్ ఈజ్ నథింగ్ బట్ BC వాల్యూ హైట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో హౌ కెన్ యూ ఫైండ్ దిస్ వన్, ఈ యొక్క వాల్యూ అనేది మనకు వచ్చేసి ఈ యొక్క ఆరిజిన్ నుంచి మనకి ఏదైతే స్టార్టింగ్ పాయింట్ నుంచో ఫైనల్ వెలాసిటీ వరకు వాల్యూ వచ్చేసి మనకి ఏముంది, v అనేది రిప్రజెంట్ అవుతుంది. బట్ అప్ టు హియర్ మనకు వచ్చేసి ఏ దగ్గర మనకు ఆబ్జెక్ట్ అనేది మూవ్మెంట్ స్టార్ట్ చేసింది. దట్ మీన్స్ v0 వెలాసిటీతో మనకు ఆబ్జెక్ట్ స్టార్ట్ చేసింది. దట్స్ వై ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ దిస్ BC వాల్యూ, ఈ యొక్క BC వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం మనం ఏం చేస్తున్నాం, BD మైనస్ CD సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ v మైనస్ v0. దట్ మీన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ హైట్ యూ షుడ్ రైట్ v మైనస్ v0 రాస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ రాసేటప్పుడు ఏం చేస్తున్నాం, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఇక్కడ మనం లెంత్ ఏం తీసుకుంటున్నాం, లెంత్ విల్ బి ద టైం, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ బ్రెడ్త్. బ్రెడ్త్ ఏం తీసుకున్నాం, ఇక్కడ వెలాసిటీ విల్ బి 0 to v0. దట్ మీన్స్ ఇంటూ v0.
సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ ద డిస్ప్లేస్మెంట్. యొక్క ఏరియా అయితే మనకి ఎగ్జిస్ట్ అవుతుందో ఆ ఏరియా మనకి దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే యొక్క డిస్ప్లేస్మెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా హాఫ్ ఇంటూ టీ ఇంటూ వి మైనస్ వి నాట్ ప్లస్ టీ ఇంటూ వి నాట్. సో దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ వన్. ఈ యొక్క డిఫరెంట్ ఈక్వేషన్స్ యూస్ చేసుకొని ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ డ్రా చేసినప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ కి v ఈక్వల్స్ టు వి నాట్ ప్లస్ ఏటీ, దాన్ని రాసినప్పుడు మనకి వస్తుంది ఇది వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ v ఈక్వల్స్ టు వి నాట్ ప్లస్ ఏటీ ఈక్వేషన్ నుంచి v మైనస్ వి నాట్ ఈక్వల్స్ ఏమవుతుంది మనకు a ఇంటూ టీ, యాక్సిలరేషన్ ఇంటూ టైం. సో ప్లస్ వి నాట్ ఆపోజిట్ సైడ్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది మనకు మైనస్ వి నాట్ అవుతుంది. దట్ మీన్స్ v మైనస్ వి నాట్ ఈక్వల్స్ టు a ఇంటూ టీ. ఇఫ్ యూఆర్ సబ్స్టిట్యూటింగ్ దట్ వాల్యూ, మనం ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది హాఫ్ ఇంటూ టీ ఇంటూ వి మైనస్ వి నాట్ ప్లేస్ లో వీఆర్ రైటింగ్ a ఇంటూ టీ. దట్ మీన్స్ a ఇంటూ టీ ప్లస్ వి నాట్ ఇంటూ టీ. సో హాఫ్, దట్ మీన్స్ x ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ a ఇంటూ టీ ఇంటూ టీ ఏమవుతుంది మనకు టీ స్క్వేర్ అవుతుంది ప్లస్ వి నాట్ ఇంటూ టీ. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ డిస్ప్లేస్మెంట్. మనకు వచ్చేసి టోటల్ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఫార్మ్ అవుతుందో ఈ యొక్క గ్రాఫ్ ను యూజ్ చేసి వాల్యూ ఏమవుతుంది x ఈక్వల్స్ టు వి నాట్ టీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఓన్లీ రిప్రజెంటెడ్ యాజ్ సెకండ్ ఈక్వేషన్. మనకు వచ్చే సెకండ్ కైనమెటిక్ ఈక్వేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే x ఈక్వల్స్ టు వి నాట్ టీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో ఫస్ట్ ఈక్వేషన్ ఇస్ v ఈక్వల్స్ టు వి నాట్ ప్లస్ ఏటీ. దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ డ్రా చేస్తున్నాం. దాని నుంచి వచ్చేసి ఏం చేస్తున్నాం మనం యొక్క డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో డిస్ప్లేస్మెంట్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఆ డిస్ప్లేస్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే బేస్డ్ ఆన్ ద ఏరియా. ఈ టోటల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. వీఆర్ యాడింగ్ దోస్ టూ. ఆ రెండు యాడ్ చేసినప్పుడు మనకు ఫైనల్ ఫార్ములా అనేది ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్, సో దిట్ మీన్స్ ద ఏరియా అండర్ ద కర్వ్ వచ్చేసి మనకి ఏదైతే ఉందో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏసీఓడి. సో ఈ రెండు యాడ్ చేస్తున్నాం అండ్ ద ఫైనల్ ఫార్ములా విల్ బి హాఫ్ ఇంటూ వి మైనస్ వి నాట్ ఇంటూ టీ ప్లస్ వి నాట్ ఇంటూ టీ. సో నెక్స్ట్ వన్ ఈస్ ద ఏరియా అండ్ కర్వ్. ఈ ఏరియా అయితే మనకి ఎన్క్లోజ్ అవుతుందో ఈ యొక్క కర్వ్ ని బేస్ చేసుకొని దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, లైక్ డిస్ప్లేస్మెంట్ గా రిప్రజెంట్ చేస్తున్నాం. సో డిస్ప్లేస్మెంట్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, x ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ వి మైనస్ వి నాట్ టీ ప్లస్ వి నాట్ టీ. సో నెక్స్ట్ వన్ ఈస్ మనం వచ్చి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి తీసుకున్నప్పుడు ఏమొస్తుంది వి మైనస్ వి నాట్ ఈక్వల్స్ టు a ఇంటూ టీ. ఆ వాల్యూస్ గా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది x ఈక్వల్స్ టు వి నాట్ టీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. దిస్ ఈజ్ ఓన్లీ సెకండ్ కైనమాటిక్ ఈక్వేషన్. సో ఫస్ట్ వన్ ఈజ్ v ఈక్వల్స్ టు వి నాట్ ప్లస్ ఏటీ, సెకండ్ వన్ ఈజ్ x ఈక్వల్స్ టు వి నాట్ టీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో ఈ ఈక్వేషన్ మనకు దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే వాట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద డిస్ప్లేస్మెంట్ అండ్ ద ఇనిషియల్ వెలాసిటీ, టైమ్ అండ్ యాక్సిలరేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చి మనకు ఫైనల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ, యాక్సిలరేషన్, టైం కి రిలేషన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు డిస్ప్లేస్మెంట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ థర్డ్ ఈక్వేషన్. సో దిస్ వన్ యావరేజ్ వెలాసిటీ ఫార్ములా మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే యావరేజ్ వెలాసిటీ ఈక్వల్స్ టు బై యూజింగ్ ద మీన్ పొజిషన్. మనం మీన్ వాల్యూ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మనకి ఏమవుతుంది వి నాట్ వెలాసిటీతో స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ గెటింగ్ ఫైనల్ వెలాసిటీ విల్ బి వి. ఫైనల్ వెలాసిటీ వి అనేది ఫామ్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ ఫైండింగ్ ద యావరేజ్ వెలాసిటీ ఫర్ దీస్ టూ, ఈ రెండింటికి మనం యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఫార్ములా ఏమొస్తుంది యావరేజ్ వెలాసిటీ వి బార్ ఈక్వల్స్ టు v ప్లస్ వి నాట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై. ఇప్పుడు మనకి ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఓన్లీ 2 అబ్జర్వేషన్స్. దట్ మీన్స్ ద యావరేజ్ వెలాసిటీ ఈక్వల్స్ టు v ప్లస్ వి నాట్ బై 2. నెక్స్ట్ వన్ ఈస్ మనకు వచ్చేసి డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఎలా డిఫైన్ చేస్తున్నాం, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఈ యొక్క యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైమ్ తో మల్టిప్లై చేసిన మనకి ఏమొస్తుంది డిస్ప్లేస్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. బట్ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ ఈక్వేషన్, మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దట్ మీన్స్ v ఈక్వల్స్ టు వి నాట్ ప్లస్ ఏ ఇంటూ టీ. సో ఈక్వేషన్ నుంచి మనం వి మైనస్ వి నాట్ ఏమవుతుంది వి మైనస్ వి నాట్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ టీ అవుతుంది. అండ్ దిస్ వన్ దీని వచ్చేసి మనం టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే టీ ఈక్వల్స్ టు వి మైనస్ వి నాట్ బై ఏ. దట్ మీన్స్ టీ వాల్యూ ఈక్వల్స్ టు వి మైనస్ వి నాట్ బై ఏ. సో ఆఫ్టర్ దట్ వన్ బై యూజింగ్ దీస్ టూ ఫార్ములాస్ మనకు వచ్చేసి ఇక్కడ యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఉంది, నెక్స్ట్ వన్ ఈస్ టైమ్ ఇంటర్వెల్ ఫార్ములా ఉంది. సో ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్లి మనం ఇక్కడ ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x ఈక్వల్స్ టు వి బార్ ఇంటూ టీ అండ్ వి బార్ వాల్యూ వచ్చేసి యావరేజ్ వెలాసిటీ వి ప్లస్ వి నాట్ ఇంటూ 2 అండ్ టైమ్ వాల్యూ విల్ బి వి మైనస్ వి నాట్ ఇంటూ వి మైనస్ వి నాట్ బై ఏ ఫ్రమ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ కైనమాటిక్ ఈక్వేషన్ నుంచి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ దీస్ న్యూమరేటర్స్ వాల్యూస్ రెండు మనం మల్టిప్లై చేస్తున్నాం. That means this is in the form of a plus b and a minus b. a plus b into a minus b formula ఏమవుతుంది మనకు a square minus b square. So that means a plus b into a minus b equals to a square minus b square. So in place of a రాస్తున్నాం v రాస్తున్నాం, in place of b v naught రాస్తున్నాం. That means v square minus v naught square. And when we are multiplying the denominators 2 into a will be 2a. That means the equation will be x equals to v square minus v naught square by 2a. So after that one, so if you are sending 2a to another side, అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది v square minus v naught square equals to 2a into x. And then one final velocity v square equals to
v0 స్క్వేర్ మైనస్ టర్మ్ సెండ్ చేస్తే మనకు ప్లస్ టర్మ్ అవుతుంది. దట్ మీన్స్ v0 స్క్వేర్ ప్లస్ 2ax. దిస్ ఈజ్ ఓన్లీ ద థర్డ్ ఈక్వేషన్. దట్ మీన్స్ then v square equals to v0 square plus 2ax. This is the third equation. These are the three kinematic equations. First one is v equals to v0 plus at, and second one is x equals to v0 t plus half at square, and the third one is v square equals to v0 square plus 2ax. This is the relation existed between final velocity, initial velocity, acceleration, and the displacement. This is the third equation. And after that one, these equations are available. ఇక్కడ మనం ఏదైతే ఫైండ్ ఈక్వేషన్, ఈ 3 ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో, ఈ 3 ఈక్వేషన్స్ కూడా మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క స్టార్టింగ్ వాల్యూ t వాల్యూ విల్ బి 0. మనం వచ్చేసి టైం ఇంటర్వల్ ఏం తీసుకుంటాం, 0 దగ్గర స్టార్ట్ అవుతుంది అని తీసుకుంటాం. ఎప్పుడైతే మనకు టైం అనేది 0 అవుతుందో ఆటోమేటిక్గా దాని పొజిషన్ ఏమవుతుంది, మనకు x వాల్యూ విల్ బి 0. సో x వాల్యూ అనేది కూడా మనకు 0 అవుతుంది. దట్స్ వై దీస్ అబోవ్ ఈక్వేషన్స్ మనం అయితే ఫామ్ చేస్తున్నామో, v ఈక్వల్స్ టు u ప్లస్ v0 ప్లస్ at కానీ, x ఈక్వల్స్ టు v0 t ప్లస్ హాఫ్ at స్క్వేర్ కానీ, v స్క్వేర్ ఈక్వల్స్ టు v0 స్క్వేర్ ప్లస్ 2ax కానీ, ఈ 3 ఈక్వేషన్స్ కూడా మనకి ఎప్పుడు సాటిస్ఫై, ఎప్పుడు కరెక్ట్ అవుతున్నాయి అంటే t వాల్యూ షుడ్ బి 0 అండ్ యాజ్ వెల్ యాజ్ x పొజిషన్ వాల్యూ విల్ బి స్టార్టింగ్ ఆరిజిన్ దగ్గర మనకు స్టార్ట్ అవుతున్నప్పుడు ఈక్వేషన్స్ అనేవి మనకు ఫామ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ if we take the position as coordinate as x is 0 is non-zero. మనం ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ వన్ ఏం చేస్తున్నాం, t వాల్యూ అనేది 0 తీసుకున్నాం. t వాల్యూ 0 అయినప్పుడు మనకి ఏమవుతుంది, x వాల్యూ అనేది కూడా మనకు 0 గా ఫామ్ అవుతుంది. ఇఫ్ we are taking this 0 వాల్యూ విల్ నాన్ జీరో, ఈ యొక్క x వాల్యూ అనేది మనం ఈ పొజిషన్ అనేది నాన్ జీరోగా తీసుకుంటున్నాం, అంటే x0 అనే వాల్యూ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ x వాల్యూ అనేది మనకి x0 అయినప్పుడు వాట్ విల్ హ్యాపెన్, ఈ యొక్క ఈక్వేషన్స్ అనేవి మనకి ఏమవుతుంది అంటే, ఈ యొక్క x పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం, x మైనస్ x0 తో రిప్రజెంట్ చేస్తున్నాం. సో వై యూ ఆర్ రీప్లేసింగ్ దట్ వన్, మనం ఎందుకు రీప్లేస్ చేస్తున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద ఆబ్జెక్ట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 ఇన్ ద ఫస్ట్ సిచ్యువేషన్. మనం ఫస్ట్ కేస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, ద స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనం ఆరిజిన్ దగ్గర తీసుకుంటున్నాం, అండ్ ద టోటల్ డిస్ప్లేస్మెంట్ విల్ బి x. టోటల్ డిస్ప్లేస్మెంట్ అనేది మనకు x అవుతుంది. బట్ హియర్ నౌ వీఆర్ టేకింగ్ ద పొజిషన్ యాజ్ నాన్ జీరో. మనం వచ్చేసి ఏం తీసుకున్నాం, పొజిషన్ వాల్యూ అనేది నాన్ జీరో తీసుకున్నాం. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆఫ్టర్ ద ఆరిజిన్. ఆరిజిన్ వచ్చేసి మనకు సమ్ డిస్టెన్స్ లో ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి డిస్టెన్స్ ఫామ్ అవుతుందో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, x మైనస్ x0. మనం ప్రీవియస్ తీసుకున్న ఈక్వేషన్ తో కంపేర్ చేస్తే ఈ వాల్యూ అనేది x0 అనేది మనకు డిక్రీజ్ అవుతుంది. దట్స్ వై ద వాల్యూ విల్ బి x మైనస్ x0. సో ఈ యొక్క x మైనస్ x0 మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క అబోవ్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసిన దాంట్లో మనం రీప్లేస్ చేస్తున్నాం. సో రీప్లేస్ చేసిన మనకి ఈక్వేషన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఫస్ట్ వన్ ఈస్ v ఈక్వల్స్ టు v0 ప్లస్ 18. దట్ మీన్స్ దెర్ ఈస్ నో చేంజ్. ఎందుకు ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు అంటే, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది మనకు అవైలబుల్ గా లేదు ఫస్ట్ ఈక్వేషన్ లో. దట్స్ వై ద వాల్యూ విల్ బి సేమ్. నెక్స్ట్ వన్, ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, డిస్ప్లేస్మెంట్ x ఈక్వల్స్ టు v0 t ప్లస్ హాఫ్ at స్క్వేర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, x వాల్యూ వచ్చేసి మనకు x మైనస్ x0 తో రీప్లేస్ చేస్తున్నాం. దట్ మీన్స్ x మైనస్ x0 ఈక్వల్స్ టు v0 t ప్లస్ హాఫ్ at స్క్వేర్. సో మైనస్ x0 ఆపోజిట్ సైడ్ సెండ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు, x0 ప్లస్ v0 t plus half at square. So this is the second equation. So we can represent as like this, x equals to x0 plus v0 t plus half at square. And next one, third equation అంటే మనకు v square equals to v0 square plus 2ax. So x plus ఏం రాస్తున్నాం, x minus x0 రాస్తున్నాం. So these are the different equations. ఎప్పుడు మనకు ఈ యొక్క వాల్యూ అనేది మనకు x వాల్యూ 0 అయినప్పుడు ఈక్వేషన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, యాజ్ వెల్ యాజ్ x వాల్యూ అనేది నాన్ జీరో అయినప్పుడు కూడా మనకు ఈ యొక్క ఈక్వేషన్స్ అనేవి తీసుకుంటున్నాం. దట్ ఈస్ different kinematic equations. So that is today topic, and in the next session we can find the different methods which are used to find calculus method use చేసి ఈక్వేషన్స్ అనేవి ఎలా సాల్వ్ అనేది డిఫైన్ చేద్దాం. That is, thank you.